అంటే ఇప్పుడు గురువుల దగ్గరికి వచ్చేవారంతా కూడా వారికి ఏదో ఆత్మజ్ఞానం కోసమనే కాకుండా వారికి ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడేయాలను, లేదంటే వారికి ఉన్నటువంటి రోగాల నుంచి బయటపడేయాలను, లేదా ఇలా రకరకాల వాటితో వస్తుంటారు. వారికి ఒక గురువుగా వాళ్ళ కష్టాలని ఏ విధంగా గురువు తీర్చాలంటారు? సనాతన ధర్మం వేద ప్రమాణం. వేద ప్రమాణంలో అన్నింటికీ భగవదారాధన ఒక్కటే ప్రాయశ్చిత్తం. అంటే నేటి కాలంలో అనేక రకాలైన ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడినట్లుగా పరిశోధన చేసి వెలికి తీసి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ వాటన్నింటి వెనుకున్న సూత్రం ఒకటే. నీకు ఏదైనా కష్టం వచ్చింది, ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికోరికి చెప్పుకోవాలి. చెప్పుకుంటే తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? చెప్పుకున్నది మాత్రం తగ్గుతుందా? అంటే కష్టం ద్వివిధంబులు. మానసిక కష్టమా, శారీరక కష్టమా? అంతే కదా. ఆకలి వేసింది, అన్నమే తినాలి, మంత్రజపం చేస్తానంటే తీరదు కదా. వేదన కలిగింది, ఔషధ సేవనమే చేయాలి, మంత్రజపం చేస్తానంటే తీరదు కదా. అంటే శారీరక కష్టానికి ఒక స్థాయిలో ఆలోచించాలి, మానసిక కష్టానికి ఒక స్థాయిలో ఆలోచించాలి. కలియుగంలో 90% కష్టాలు మానసిక కష్టాలు, 10% శారీరక కష్టాలు. ఈ సత్యం గత 2 సంవత్సరాల్లో మనకు బాగా బోధపడింది. కరోనా వస్తే అధైర్యపడమాకండి, ధైర్యంగా ఉండండి, అది మిమ్మల్ని ఏం చేయదు, మొదటి సూచన. కానీ మరి వీడు ఐసీయూలో ఉన్నాడే, మరి ఐసీయూలో ఉన్నవాడికి ధైర్యం ఉంటుందా, అధైర్యం ఉంటుందా? అధైర్యంగానే ఉంటుంది. అధైర్యమే ఉంటుంది వాడు, అంతేనా కదా. ఒక పక్క ఆక్సిజన్ మాస్క్ తగిలించేసి అన్నీ అడిసలైన ఇడిసలైన ఇటు బ్లడ్ బాటిల్, అయ్యో అసలు అంతా హడావిడి కదా. ఈ హడావిడిలో వాడికి ధైర్యమా అధైర్యమా? ఎక్కడి నుంచి లభిస్తుంది వాడికి ధైర్యం? ఆ ధైర్యమే పరమాత్మ, ఆ విశ్వాసమే పరమాత్మ. మరి ఎప్పుడైతే నీకు ఆ పరమాత్మ యందు నీకు దృష్టి కలిగిందో ధైర్యం ఉంటుందా, అధైర్యం ఉంటుందా? నీ ధైర్యమే, అసలు అధైర్యమే ఉంది. అన్నీ ఆయనే చూసుకుంటాడని. చూడండి ఎంత గొప్ప విశ్వాసము. అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళే. మా సత్సంగ సభ్యులో కూడా బోల్డ్ మంది ఉన్నారండి. అధైర్యపడి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏమీ లేకుండా. ఐసీయూ లేదు, పాడు లేదు, ఏమీ లేదు, అధైర్యపడ్డాడు, వెళ్ళిపోతాడు అంతే. ఏమిటయ్యా అంటే అంతే. కానీ 6 నెలలు, సంవత్సరం పాటు బెడ్ రిడన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మామూలు అయిపోయిన వాళ్ళు లేరా? ఎంతమందో ఉన్నారు. ఎలా ఉన్నారు మరి? కాబట్టి నీ వెనుబలము పరమాత్మ. అందుకని పరమాత్మ భాగవతంలో ఉంటాడు, వెనుబలం అతడే. ఆ సత్యం తెలుసుకో, ఏముంది అందులో? మనలో ఆ విశ్వాసము శరణాగతి ఎప్పుడైతే ఉంటాయో ఏ కష్టమైనా నీకు చిన్నగా కనబడుతుంది. కష్టం చిన్నగా కనబడినప్పుడు దాటడం సులభం, కష్టం పెద్దగా కనబడితే దాటలేవు. కాబట్టి పరమాత్మ యందు విశ్వాసం చేత కష్టం చిన్నదైపోతుంది, నీ సామర్థ్యం పెరుగుతుంది. నీ సామర్థ్యం పెరగడం అతి ముఖ్యం. నీలోని ఇమ్యూనిటీ బలంగా పనిచేయాలి అంటే అధైర్యపడకూడదు. అధైర్యపడితే ఇమ్యూనిటీ సరిగా పనిచేయదు. ఈ సత్యం మనందరికీ బోధపడింది 2 సంవత్సరాలలో. మనలో ఇమ్యూనిటీ ఉంది కానీ పనిచేయదే అధైర్యపడ్డప్పుడు. కాబట్టి నీవెప్పుడూ కూడా కష్టం అనే దానిని సముద్రంలాగా చూస్తున్నావా, చెంచాడు నిలవలే చూస్తున్నావా? ఉదాహరణ చెప్తాను. హనుమంతుడు సముద్ర లంఘనం చేసిన కథ అందరూ చదువుకుంటారు. సుందరాకాండ తప్పక చదవమని సనాతన ధర్మంలో, కష్టం వచ్చిందండి సుందరాకాండ పారాయణ చేయండి అంటాం. ఇది భారతదేశంలో అనుచానంగా వస్తున్నటువంటి సూచన. సుందరాకాండ చదివితే కష్టం ఎట్టా తొలుగుతుందండి అంటే అందులో ఆ సముద్ర లంఘనం చేసినప్పుడు అనేక కష్టాలు వచ్చినాయి. అది చదివేటప్పటికి ఏమవుతుందంటే ఆ హనుమంతుని యొక్క ధైర్యం, ప్రజ్ఞాపాఠవాలు, ఆ విశ్వాసం కనబడతాయి. అందులో ఒక ఘట్టంలో సురస వస్తుంది. ఆవిడ పెద్దగా నోరు తెరుస్తుంది. ఏమని చెప్తుంది? ఇవాళ నువ్వు నాకు ఆహారం అయ్యా, బ్రహ్మదేవుడు చెప్పాడు, యముడిని పంపించాడు, నువ్వు తప్పించుకోలేవు అంటుంది. సాధారణంగా ఆ స్థాయిలో మనం ఉంటే ఏమనుకుంటాం? అయిపోయిందిరా బాబోయ్ వాడితో, ఇదే ఆఖరి, నౌకలు చెల్లిపోయినాయి అనుకుంటాం. ఆయన కాయము పెంచాడట. ఎంత కాయం పెంచాడు? 100 యోజనముల కాయం పెంచాడు అంటాడు. సముద్రం ఎంత అసలు? ఉన్న 100 యోజనములే. సముద్రం ఎంతుందో అంత కాయాన్ని పెంచిన హనుమంతుడికి
అసలు సముద్ర లంఘనం చేయవలసిన అవసరం ఏమిటండి? ఉందా? లేదుగా. ఎందుకని? ఒక అడుగు తీసి అవతల పెడితే అదే. కానీ మరి అది కరెక్టేనంటారా? కరెక్టే. ఎందుకని సొరస కూడా అంత పెద్దదైనాడు. అంత పెద్దదైతే సూక్ష్మ రూపంలో ఒక క్షణంలో వెళ్ళి లోపలికి వచ్చేసాడు. అయిపోయిందమ్మా, నీ కోరిక తీర్చేశాను. అంటే ప్రతి దాంట్లో కూడా మృత్యువును గెలవగలిగేటటువంటి, మృత్యు భయాన్ని గెలవగలిగేటటువంటి సూచనలు అందులో ఇమిడి ఉన్నాయి. సుందరాకాండలో ఉన్న విశేషం అది. అన్ని భయాలు ఎందులోంచి పుడతాయి? మృత్యు భయంలో నుంచే పుడతాయి. ఆ మృత్యు భయం యొక్క ప్రతిబింబాలే కష్టం నీ భయంలోంచి పుడుతుంది. భయం లేనివాడికి ఏ కష్టం లేదు. తీగ మీద నడిచే అమ్మాయిని చూస్తాం మనం సర్కస్లో, చప్పట్లు కొడతాం. మనల్ని నడవమంటే ఏ ఒక్కరూ చూసే ప్రేక్షకులలో ఏ ఒక్కరూ ప్రయత్నించరు. ఎందుకని? మృత్యు భయం. అంతేనా కదా? ఆమెకు లేదా? ఉంటుంది. కానీ గెలిచింది. ఆ భయాన్ని గెలిచింది కాబట్టి అది కష్టం కాలేదు. ఆ భయాన్ని గెలవలేదు, కష్టం వచ్చింది. కాబట్టి కష్టం భయంలోంచి పుడుతుంది, అజ్ఞానంలోంచి పుడుతుంది. భయాన్ని అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసమే కదా గురువు దగ్గరికి వెళ్ళాం. కాబట్టి ప్రతి మానవుడు తప్పక ఎవరో ఒక గురువును ఆశ్రయించి పరమాత్మని వెతికే పనిలో పడితే ఆ భయం కష్టం అవే పోతాయి. ఎప్పుడైతే వేద ప్రమాణం ఒకటి ఉందండి, గృహస్థులందరూ తప్పక ఒక సాధువును ఆశ్రయించి జీవించాలి. అది నియమం. గృహస్థు ఆ నియమాన్ని ఉల్లంఘించకూడదు. ఎప్పుడైతే ఒక సాధువును ఆశ్రయించి జీవిస్తాడో ఇప్పుడేమైంది? ఆయన సకల దేవతా స్వరూపుడు ఆ సాధువు. ఎందుకని మనం ఏమంటాం? సాధురూపాయ మంగళం. ఎక్కడ నీకు శుభం ఎలా జరుగుతుందయ్యా? ఆ సాధువు అలా జరిగిపోతుంది. ఏమిటయ్యా ఆయన సాధువు? ఎందువల్ల? స్వరూప జ్ఞాననిష్ఠుడు, ఆత్మజ్ఞాననిష్ఠుడు, బ్రహ్మజ్ఞాననిష్ఠుడు. నీ భయాన్ని పోగొడతాడు, నీ కష్టాన్ని. భయం పోతే కష్టం పోతుంది ఆటోమేటిక్గా. చిన్న ఉదాహరణ చెప్తా. పిల్లవాడికి కష్టం వచ్చి తల్లిని పట్టుకుంటాడు. ఏం చేసింది తల్లి? తను ప్రత్యేకంగా చేసిందా? ఏం చేయలేదు. అంటే పిల్లవాడి కష్టం తగ్గిపోయింది, దుఃఖం తగ్గిపోయింది. ఇది అంతే. అదే సులభ సూత్రం.